ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగివా, వైసీపీ కార్యకర్తవా? వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారుల తీరు హద్దులు దాటిపోతోంది. అలాగే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. తమ స్వలాభం కోసం, ప్రభుత్వ పెద్దల ప్రసన్నం కోసం కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎంతకైనా తెగించేస్తున్నారు. పాతాళానికి సైతం దిగజారడానికి వెనుకట్టలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడేందుకే మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామన్నట్లుగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరిస్తుండడం ఉద్యోగులు, ప్రజలు విస్తుపోవడమే కాదు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో, ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులతో అధికారుల సత్సంబంధాలు కలిగి ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో సీఎం ఆదేశాలను, మంత్రుల ఆదేశాలను పాటించడాన్ని తప్పుపట్టలేం. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం ఉద్యోగుల విధి. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నామన్న సోయి మరచి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కార్యకర్తలా వ్యవహరిస్తుండడం ఉద్యోగ సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి దారితీస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి తీరు అలానే ఉంది. వెంకట్రామరెడ్డి తీరు పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామరెడ్డి 2022 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వద్దకు, ప్రభుత్వ పెద్దల వద్దకు ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభం కోసం వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారాయి. 2023లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రాణాపాయం ఉంటే చంపడానికైనా హక్కు ఉంది, రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచామంటూ వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సచివాలయ ఉద్యోగులు సైతం ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక వెంకట్రామరెడ్డి తన్ను తాను పలు సందర్భాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బంటునని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సీఎంపై, ప్రభుత్వంలో ఉన్న పార్టీపై ప్రేముంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కార్యకర్తగా చేరితే బాగుంటుంది. కానీ ఉద్యోగ సంఘం నేత ముసుగులో జగన్మోహన్ రెడ్డి వద్ద సచివాలయ ఉద్యోగులను తాకట్టు పెట్టిన వ్యక్తిగా వెంకట్రామరెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించాల్సింది పోయి వైసీపీ కార్యకర్తలా మారిపోవటం పట్ల పలువురు ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వెంకట్రామరెడ్డి ఉద్యోగులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సచివాలయాల్లో మంచి జరిగిందా లేదా అన్నది వచ్చే ఎన్నికలే ఉదాహరణ. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మనం బాగా పనిచేయనట్టే అని వెంకట్రామరెడ్డి ఉద్యోగులతో కూడా అన్నారు. అంతవరకు బాగానే ఉన్నా పలు పత్రికలు, ఛానల్స్పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు పుంఖానుపుంఖాలుగా రాస్తూ టీవీ ఛానల్స్లో డిబేటులు పెడుతున్నాయని వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించడం పట్ల ఉద్యోగుల నుంచే కాదు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా మాట్లాడేటప్పుడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వైసీపీ కార్యకర్తల్లా మాట్లాడితే రాబోయే కాలంలో ఉద్యోగులను ప్రజలు చేదరించుకునే పరిస్థితి వస్తుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు, ఛానల్స్ హైలైట్ చేస్తూ ఉద్యోగులకు మేలు జరిగేలా చేస్తుంటే వెంకట్రామరెడ్డి పత్రికలు, ఛానల్స్పై వైసీపీ కార్యకర్తల ఆరోపణలు చేయడం ఉద్యోగుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల్లో కీలక హోదాల్లో ఉన్నవారు నిబంధనలకు లోబడి మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులంటేనే ప్రజలు పార్టీల కార్యకర్తల్లా భావించే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఉద్యోగ సంఘం నేతలు, ఉద్యోగులు వాపోతున్నారు.